హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము వల్లరీ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీలో గురు ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో ఈమె డ్యూయల్ రోల్ పోషించారు. ఇప్పుడు ఈ మూవీని ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఇంచుమించు హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో చిత్రీకరించారని చెప్పవచ్చు. కానీ ఈ మూవీ రొటీన్ హర్రర్ అండ్ థ్రిల్లర్ ఫార్ములాలో ఫాలో అయినట్టు ఉంటుంది. మరియు దీనికి ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ యాడ్ చేయడంతో ఇది ఒక ఎమోషనల్ అండ్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. అలానే ఎమోషన్స్ సీన్స్ తీసిన విధానంతో డైరెక్టర్ను మెచ్చుకోవాలి. ఒక తల్లి బిడ్డకు జన్మ ఇవ్వటము, తన శరీరంపై దానివల్ల ఏర్పడ్డ గుర్తులను గురించి చాలా గొప్పగా చిత్రీకరించారు. అలానే ఫ్లాష్ బ్యాక్లో ఒక మృగమైన మగాడికి తనకు ఉన్న ఆత్మవిశ్వాసంతో తనతో పాటు తనపై తలబడిన విధానం చాలా చక్కగా ఉంటుంది. అలానే ఈ వలరీ మూవీలో కొన్ని సన్నివేశాలు చెప్పుకోదగ్గ రీతిలో నిర్మించారు. అలానే వాటిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయటం బాగుంటుంది. ఇకపోతే సినిమా స్టార్టింగ్లోనే తల్లిదండ్రులను 13 ఏళ్ల అమ్మాయి చంపినట్లు చూపించడంతో స్టోరీ మీద ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు. కానీ స్టోరీ కొనసాగే కొద్దీ అంతగా హర్రర్ అండ్ థ్రిల్లర్ సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకుడు నిరాశకు గురవుతారు. మరియు క్లైమాక్స్ కూడా రొటీన్ ఫార్మాట్లో ఒక రివెంజ్ స్టోరీ లైన్ మాదిరిగా తీయటం ప్రేక్షకులకు అంత నచ్చకపోవచ్చు. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి నవీన్ శ్రీరామ్ నేవీలో కెప్టెన్. ఆయన భార్య పేరు దివ్య రితికా సింగ్. ఈ దంపతులకు ఒక కుమారుడు. ఉద్యోగరీత్యా నవీన్ కుటుంబం కృష్ణపట్నం వస్తుంది. తొలుత నేవీ క్వార్టర్స్లో దిగిన తర్వాత వెంకటాపురం బంగ్లాకు షిఫ్ట్ అవుతారు. 13 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్లు దివ్యకు తరచూ కల వస్తుంది. దివ్య కళకు వెంకటాపురం బంగ్లాకు సంబంధం ఏమిటి? ఆ బంగ్లాలో దిగిన తర్వాత దివ్యకు యాక్సిడెంట్ కావటానికి కారణం ఏమిటి? ఆమె గతము మర్చిపోతే ట్రీట్మెంట్ ఇవ్వటానికి వచ్చిన సైకాట్రిస్ట్ రుద్ర దివ్య కుటుంబానికి బంగ్లా అద్దెకిచ్చిన రామచంద్రకి దివ్య తల్లి బాలాంబిక ఎవరు? ఓసారి చావు నుంచి తప్పించుకున్న దివ్య మళ్ళీ చావు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ బంగ్లా ఎవరిది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వలరీ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇకపోతే ఈ మూవీలో నటించిన నటీనటుల యాక్టింగ్ వచ్చేసి రితికా సింగ్ బాలాంబిక పాత్రలో కర్రసాము చేసే సన్నివేశాల్లో చాలా చక్కగా ఒదిగిపోయింది. మరియు తన చీరకట్టు విధానము తెలుగుతనంకు నాంది పలికింగా అనిపిస్తుంది. మరియు హీరో శ్రీరామ్ నటనకు వచ్చేసి తన పాత్రకు ప్రాణం పోసారు అని చెప్పాలి. ఇకపోతే సుబ్బరాజు వచ్చేసి తన నటనతో ఆకట్టుకుంటాడు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కొత్తగా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు, ఎమోషన్ సన్నివేశాలు, చివరిలో వచ్చే సందేశాత్మక సన్నివేశాలు మరియు నటీనటుల యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ లైను, రెగ్యులర్ హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీ, అలానే భయపెట్టలేని సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.